పేరు కన్యవై నైలే యాదవ్, గ్రామం ఇస్కిల్లా, ఎక్స్-ఎంపీటీసీ, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ సమస్యలు మీరు అడిగితే చెప్పాలా నేను చెప్పాలా? మీరు చెప్పండి సార్. ఫస్ట్ చెప్పాను. మా గ్రామంలో అయితే సీసీ రోడ్లు అయితే ఏవి సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ ఊర్లు అవి మొత్తం అవి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ పైసలు అయితే కావాలి. పోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 350 కోట్లని ధర్మారెడ్డి పులాయపల్లి కాలువ అన్నాడు. మాకు ఇంతవరకు అలాంటి నీళ్ళు మాత్రం ఏమాత్రం రాలేదు. ఇప్పుడు కనీసం మా దగ్గర బోర్లన్నీ ఎండిపోయి పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇక్కడ నీళ్ళు అయితే పార్కం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇకపోతే నల్లగొండ జిల్లా చాలా వరకు వెనుకబడిపోయింది. ఎందుకంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి ప్రారంభం చేసినప్పుడు మనకు ఉదయ సముద్రం కాలువ లిఫ్ట్ ఏది మన పాపనిల లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళి ఆనగల్కి వెళ్ళి మనకు శాంక్షన్ అయింది. కనీసం 5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి రోసే ఉన్నప్పుడు అది పనులు జరగలేదు. తర్వాత 10 సంవత్సరాల ఇంచుమించుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది, అది అంతే అయిపోయింది. మన జిల్లా మొత్తం ఎట్లా ఉందంటే ఎడారిగా మారిపోయింది. వచ్చిన కాదు కొన్ని వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పులాయపల్లి కాలువ కానీ ధర్మాడి కాలువ కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం తీసుకోపోయేమో ఉరుమట్లు అంటాడు, వాళ్ళేమో బాబునిలానికి చెరువు పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అయినా కూడా ఎక్కడ లింగోటం నార్కపల్లి అంటారు. రేపు కనీసం ఆ సాగర్ ఉదయ సముద్రం ఓపెన్ అయిందనుకోండి చెరువు, ఆ నీళ్లు వస్తే మళ్ళీ ఈ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఈ పెట్టుబడులని ఏం కావాలి? మళ్ళీ లాస్ట్ ఏం చేస్తారు, మాకు మురికి నీళ్ళు వద్దని మళ్ళీ ధర్నా చేసే కాలం ఉంటుంది. అయితే అట్లా ఏముందంటే ఏ లీడర్ అయినా కూడా ఎక్కడ నీళ్ళు లేవు, ఏ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడ మలపాలనే అవగాహనతో పని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అయితే గతంలో మీ ఎమ్మెల్యే మాజీ చిరుమతలింగయ్య కూడా పార్టీ మారింది, బ్రాహ్మణ బయట పోటీ చేయడానికి మా గ్రామానికి నీళ్ళు అందించడానికి అని చెప్పిండు. ఎంతమంది చేసింది సార్ దాన్ని? ఏం జరిగింది తెలియదా, మనకు అవపడతలేదా? ఏదో ఒకసారి ట్రయల్ చేసి వదిలేసి గతం అంతే, అది అక్కడ ఏం జరగలేదు. అంటే మీకు ఇప్పుడు బ్రాహ్మణ నుంచి డైరెక్ట్ కాలువల ద్వారా మీ గ్రామానికి నీళ్ళు రావాల్సింది. ఇప్పుడు అట్లా శాంక్షన్ లేదు అది మాకు. ఏమైనా ధర్మారెడ్డి కాలువ కూడా మాకు లేదు. మళ్ళీ అది కూడా ఎక్కడ నార్కటపల్లి పోయా పులాయపల్లి ఉరుమట్లు అంటారు, ఇదేమో లింగోట చెరువు దాకా దీనికి శాంక్షన్ ఉన్నాయి. ఈ కాలుష్యం ప్రాజెక్ట్ కింద మీ అన్ని గ్రామాలకు మీ రామన్నపేట భువనగిరి ఈ మండలానికి కంప్లీట్ నీళ్ళు వస్తాయి అన్ని చేసి గత ప్రభుత్వం చెప్పింది కదా, ఏడ తీసుకురాదు కొంచెం వాడ కొంచెం టచ్ చేసి వదిలేసి కదా తప్ప ఎక్కడ కాలువలు వచ్చిన ప్రసక్తి అయితే లేదు. నీళ్ళు రాలేవు, నీళ్ళు ఎక్కడ నీళ్ళు లేవు మాకు, అసలు ఏ నీళ్ళు లేవు మాకు, మూసి కూడా లేవు మాకు. మీకు ఈ మన గెలిచిన ఎమ్మెల్యే మీ గ్రామానికి హామీ ఇచ్చిందా సార్? ఇచ్చిన ఎన్నికలు ఒక పక్క మేము మన ఎర్రగాలం అని చెప్పాను, మాకు ఈ ధర్మాడి కాలంలో ఎర్రగాలని జనపల్లికి వెళ్ళి ఇక్కడ చెప్పిండు, అది ఇస్తే చేస్తాడు. మేము అనుకున్నాం గవర్నమెంట్ ఉన్న అలా పోయిన కూడా అయిద్దాం అనుకున్నాం, అది కూడా మాత్రం ఏం కాలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే చెప్పిండ ఇప్పుడు కాలువ తెస్తాడు. ఇప్పుడున్న కాలువ కూడా ఇంకేమో మేము ఒకటి ఏమైందంటే మేము ఇక్కడ మా కింద మూసిపోద్ది, ఇక్కడ మూసిపోతే మాది జనంపల్లికి స్కిల్లకు కొంచెం బాట ఉంది, సింగల్ కాలి బాట. ఆ బాట దగ్గర ఏం చేశారంటే సోలార్ వాళ్ళు దాన్ని ఆక్రమించుకుంటే మేము మా ఎట్లా ఆక్రమించుకుంటాం అది చేస్తే ఆర్డీఓ వాళ్ళు మంచిగా అదే ఏం చేసి మాకు సరిగ్గా సహకరించకుంటే లాస్ట్కి ఏమో కోరినామంటే మేము సరేలే మా గ్రామం ఆసిపోయినా కూడా మాకు పలానా దగ్గర చెరువు ఉన్నది, ఆ చెరువుకి వెళ్ళి లిఫ్ట్ పెడితే మా చెరువులకు నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంగా మేము 2 పైప్ లైన్లు అంటే 8 అంటే 8 ఇంచుల పైపులు 2 లైన్లు వేసారు. మోటార్లు ఇస్తే ఆ మోటార్లు నడుస్తలేవు. అదే మేమే రైతులు అక్కడ పెట్టుబడులు పెట్టి తెస్తున్నాం కానీ అవి సరిగ్గా నడుస్తలేవు. అదే ఇప్పుడు కొంచెం నడుస్తున్నాయి. కావాలంటే మనం మీరు చూస్తామన్నా చూడండి, అక్కడ అవపడుతుంది. గతంలో ఎంపీగా ఉన్న పార్లమెంట్ కోమటిరెడ్డి గారు ప్రస్తుతం మినిస్టర్, ఆయన కూడా మీ గ్రామానికి గతంలో చెప్పింది కదా వాటర్ తీసుకొస్తాం అనేసి. ఏం రూపాయి ఫండ్స్ కూడా మాకేం పెట్టాలి, ఆయన కూడా ఏం పెట్టాలి, వాస్తవం చెప్పాలంటే ఏం పెట్టాలి. మనకి గతంలో సర్పంచ్ హయాంలో మీ గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది సార్? మన మాజీ సర్పంచ్ ఎంత అభివృద్ధి చెంది మీ గ్రామం? అంటే ఎన్ఆర్కి దాదాపు 60-70 లక్షల వరకు జరిగినాయి. ఎమ్మెల్యే ఫండ్స్ వచ్చినాయి, ఎమ్మెల్యే ఫండ్ ఎమ్మెల్యే అయిపోయినా అన్ని అవే పెట్టాడు, మొత్తం కలిపి అవే. అయితే రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లో మీ గ్రామంలో మీరు ఏం చెప్తా అనుకుంటారు సార్? సర్పంచ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి కొన్ని పనులు నడుస్తాయని మాకు ఆశ ఉన్నది. ఎందుకంటే వెంకరెడ్డి గారు ఇక్కడ మినిస్టర్ కాబట్టి కొంచెం అభివృద్ధి చేస్తున్నారు మా ప్రాంతం అని. ఇప్పుడు ఏమైంది
ఉత్తర తెలంగాణ ఇప్పుడు అక్కడ కేటీఆర్ కేసీఆర్ కానీ హరీష్ రావు వాళ్ళంతా మంత్రులు గింతులు లేరు కాబట్టి వాళ్ళు కొంచెం డెవలప్ చేసుకోరు. కాళేశ్వరం అదే కట్టుకుని ఆలయ కానీ కొంచెం డెవలప్ అయింది. మనకు కూడా ఇక్కడ మంత్రి గారు కాబట్టి డెవలప్ అవుతామని ఆశ. అయితే రాను ప్రారంభ ఎలక్షన్ వల్ల మీకు దాంట్లో ఎవరికి అడగని చెప్తారు మీరు? మేము కాంగ్రెస్కి ఏమో చెప్తాం. వాటర్ సమస్య సొరంగ మార్గం ఉంది, దాని ద్వారా మీకు మంత్రి గారు ఉంది కాబట్టి మాకు పని చేస్తారని ధీమా. సొరంగ మార్గం పూర్తి చేస్తారు. ఏ సొరంగ మార్గం ఏది మన బాబులేగా దగ్గర పడ్డట్టుందిగా, ఉన్నట్టుంది కొంచెం ఉన్నట్టుంది 10% ఉన్నట్టు. అలా ట్రయల్ రన్ కూడా చేసారు. మీ దాదాపుగా ఈ రామన్నపేట నార్కపల్లి అన్ని మండలాల కంప్లీట్ నీళ్ళు వస్తాయి దాని ద్వారా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది గతంలో కూడా. 10% ఉంది పని, అంతే అవుతుండొచ్చు. ఇప్పుడు అని మాకు నమ్మకం ఉంది. ఇక గవర్నమెంట్ అంతా ఉంది కదా, మంత్రి కూడా ఆయనే కదా, ఆయన గతంలో కూడా ఆయన సాంగ్ చేయించారు కాబట్టి అయ్యే అవకాశం ఉంది. అయితే మీ ప్రధానంగా మీ గ్రామంలో సమస్యలు వాటిని మీరు నేషనల్ తీసుకెళ్ళారు ఎప్పటికైతే? మేము అడిగినాం. ఎమ్మెల్యే గారు సిరిమర్తి లింగనాథ్ గారు చాలా సార్లు అడిగి ఇంతటూరుకి వెళ్ళి మాకు లక్ష్మాపురం రోడ్ కావాలని అడిగాం. కనీసం ఒక 2 కిలోమీటర్లే ఇంతటూరుకి వెళ్ళి తీసుకెళ్ళాలి. అది చేయమని అడిగి కూడా ఇక మేము చేయలేదు, మేము అడగలేదు కూడా పోయినాం. ఉత్తరాన్ని అక్కడ శిలాపలకలు వేసి వెళ్ళిపోయారు లాస్ట్ వీక్ లో. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మీకు మరి అడిగిరా ఎమ్మెల్యేను వీరేశం గారిని? ఇక అడిగినాం అంటే మాకు ఫస్ట్ కాల్ వస్తారని ఆమె తీసుకుండు. ఇక రోడ్డు కూడా భవనాలు ఉన్నాడు కదా, మన రోడ్డు రవాణా భవనాలు. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టింది కదా, దాని మీద మీ గ్రామంలో ప్రజల స్పందన ఎట్లా ఉందండి? ఏమంటారు ప్రజలు? అయితే వచ్చి ఎంత 2 నెలలు అయినా 2 నెలలు చేస్తుండొచ్చు. ఆగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు కూడా 3-4 నెలలు కూడా పడ్డది. ఎందుకంటే మేము రైతులమే కదా, అనగానే ఏం రాలేదు. కొన్ని నెలలు పెట్టింది వస్తుండే లాస్ట్ వరకు కూడా 3 నెలల దాకా కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రైతు రుణమాఫీ మీద ప్రజల రైతులు కూడా అయితే కాదని చెప్పి డౌట్ ఉంది కదా. రైతు రుణమాఫీ కూడా రాజశేఖర్ చంద్రశేఖర్ రావు కూడా చేస్తామని అన్నాడు. అసలు 5 ఏళ్ళు అయిపోయినా కూడా కొంతమంది వాళ్ళు ఎంతో కొంతమంది కూడా తప్ప అందరికీ ఏం మళ్ళీ ఆయన కూడా ఏమీ లేదు. ఆయన కాలమే అయిపోయింది. ఇప్పుడు 2 నెలలకే ఏదో చేస్తారు కానీ ఈయన కూడా ఈయన పని కూడా అంతే అవుతుంది ఉంటుంది. రాను పార్లమెంట్ ఎలక్షన్ అన్న ఏ అభ్యర్థి గెలిచి మీకు ప్రాణ న్యాయం చేద్దాం అనుకుంటున్నాం? ఈ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే మాకు మంచిగా ఉంటుందని మా బాధ. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒకటి ఉంటే అదొకటి ఉంటే బాగుండదు. ఏదో ఒకటి ఉంటేనే మంచిగా ఉంటుంది. అయినా కాకుండా బరువు వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లా వచ్చి 6-7 సీట్లు నింపినా కూడా కనీసం ఊళ్ళో నీళ్ళు ఉంటుంది, లేకపోతే ఊళ్ళో నీళ్ళు దొరకవు మాకు. చెరువు ఉంటేనే మరి వచ్చినాయనుకో జలాలు పెరుగుతాయి.